గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆగండి, మీరేం భయపడకండి. హలో, వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ. చెప్పమ్మా. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా? చూడు, చెప్పమ్మా. డాక్టర్ గారు, ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది. అయినా పర్వాలేదు, వ్యాధి ముదిరిపోయిందేమోనని భయపడ్డాను. బట్ స్టిల్ దెర్ ఇస్ ఛాన్స్. తప్పకుండా నయమవుతుంది. నిజమా అండి? ఎస్, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? ఎంత ఇవ్వగలవు? డాక్టర్ అండి? హాయ్ గణేష్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? సరళ మీ సేత్ సెలవులే బాబుంది. అదే ఉంది, నా డ్యూటీ నేను చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆవిడ చాలా వీక్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ టెన్షన్ పెట్టకూడదు. ఏ గణేష్, సార్ ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాండి? వీడేంటి? సార్ ఈ సంగతి మీద వెళ్తుంటే ఈడు చాలా డేంజర్ అండి బాబు. ఈ తీసుకెళ్ళి ముందర గణేష్. బస్ స్టాండ్లో పడేసి రావాలండి. మీరు ఆగండి, ఈ సంగతి. సార్ మీకు సార్ మీ ఈ పొట్టోడి సార్ ఇది క్రిమినల్ అండి బాబు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మా నాన్న. మీ నాన్న. అది కాదు నాన్న, ఏదో తెలియక అతను. హాస్పిటల్ టైం అయింది, పో వెళ్ళి ఆపరేషన్ చేసుకో పో. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ మ్యాన్. కూర్చోరా, కూర్చో. నా ఒళ్ళో కూర్చోనా? బాగోదండి. ఎరా, మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 20 ఉంటుందండి. ఓహో, ఎవరి పేరు మీద ఉంది? అమ్మగారి పేరు మీద అండి. ఎరా, మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగలుండొచ్చు? 50 తులాలు పై మాట్లాడి. మీ రాముణ్ణి మందు కొంచెం తగ్గించమని చెప్పరా? స్థలాలు ఇచ్చే ముందర మనం పాటిస్తే బెటర్. నాన్న, నేను మీకు నా నిర్ణయం చెప్పాలి. చెప్తాను, మీకు కోపం రాదుగా? నాకెందుకు కోపం వస్తామా? ఆ గత్తరగాల చిత్రాడి గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అయ్య గారు, మీరు బీపీ కారణం మీరే కానీ ఆయన మాత్రం కాదండి. ఏంట్రా ఆడనరకేసుకొస్తావు? ఇప్పుడు ఆయన ఇంటి నుంచి వస్తున్నాం. వారింటికి వెళ్ళి వస్తున్నావా? అవునండి, ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని క్షేమాలు అడిగారు తెలుసా? అంటే నాకంటే 4 బస్సులు ఎక్కువ నేను వాడితో కలిసిపోతామని బేరం అంటారు. ఒరేయ్, నువ్వు మారిపోతున్నావు రోయ్. ఊరుకోండి గణేష్ అలాంటి వాడేం కాదు. ఆయన తెలిదేంటంటే ఉత్తిగా పైకి పిగర్లు ఎత్తున్నాడు. చూడండి, మనం ఏదైనా అడగాలంటే పేజ్ మీద అడుగుతాం, అంతేగాని లోపాయికి మన చేత కదా. ఆయన ఏదో పెద్దరికంగా మాట్లాడాడు. అమ్మాయి, ఇందాక ఏదో చెప్తాను, చెప్పు. ఇప్పుడు వదిలే నాన్న, మీకు బీపీ ఎక్కువైంది, తర్వాత చెప్తాను. ఆయనకి బీపీ ఉండదని చెప్పాల్సింది చెప్పండి. ఊరుకో, నేను తర్వాత చెప్తాను నాన్న, నువ్వు వెళ్ళు. ఒరేయ్, ఇంకొకసారి వాటి గురించి మా బోసెళ్ళు. మాకు తెలుసులేండి, ఫోన్ చేయాలి. గణేష్, ఏంటండి దాన్ని చూస్తా. మన ఇద్దరం వెంటనే వెళ్ళి. ఏమిటి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు వీడిని భోంచనివరా? రారా, నువ్వు భోంచద్దు గాని. చెప్తుంటే కూర్చో. టమాటా పచ్చడి అక్కడికే కొట్టిందండి. రే, ఆ పెద్ద ఆయన నా గురించి ఏం చెప్పాడురా? ఒకటా సానా అడిగాడండి బాబు. మీరు ఎలా ఉన్నారు, మీ ఆస్తి ఏంటి, మీ నగలేం లచ్చించారు. లక్షించారే గాని ఇల్లు ఎలా ఉందిరా? ఏం బాగుందండి, ఆడదిక్కు లేని ఇల్లు, దీపం పెట్టే దిక్కు లేదు, కళదప్పు ఉందండి. పెద్ద ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి. అయ్యో, మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి. ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి, ఎప్పటికైనా 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి. అదంతే. పంచలేని పంట పశువులకు లోకువా, లేని ఫోటో గోడకు లోకువా, ఖాళీ లేని ఆడది ఊరికే లోకో కదా. ఎదురైతే వెళ్ళరు గానీ ఎలా కోలనకైతే ఎదురెళ్తారా? పెళ్ళైతే అయింది గాని అది ఎందుకయిందో గాని పెడాకులైంది. విడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట, వాళ్ళకు పుట్టే పిల్లలకి బోలెడు సదుపాయాలంట. అబ్బా, నువ్వు ఊ అనాలి గాని ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి, పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది.
దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది కాదు. ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తింటారు కదరా. బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి. కదా చెప్పానా ఆ అమ్మాయి విషయంలో గెలకొత్తని ఇప్పుడు బాగా అరికాడు పేడతో. తిరగమంటే చెప్పేది కాసిరు. నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను సరళను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు. తను పిచ్చిదై ఉన్నా సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదురు పడింది కానీ తన బతుకు కుదురు పడలేదు. పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో. పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మనిషి అవసరం. తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు. ఆలోచించు. అవును గణేష్, అతని నిర్ణయం చాలా మంచిది. చెల్లిని ఒప్పిస్తాను. తప్పు చేయడం, పశ్చాత్తాపడ్డం అంతా అతనిష్టమేనా? మా అన్నయ్యను చంపిన హంతకుడు అతను కాదు. అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు. అతని పిరికితనమే అతని చావుకి కారణం. అక్క, అవును. సమస్యలకి భయపడి, సమాజానికి భయపడి, మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి, పరువుకి భయపడి, పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుక్కున్నాడే కానీ తన మీద ఆధారపడ్డ 2 ఆడపిల్లలున్నారని ఒక్క క్షణం ఆలోచించాడా? అతను ఉరి వేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి అయ్యుండేవాడు. మనల్ని రోజు చస్తూ బతుకమని వదిలేసి తన చావును వెతుక్కుంటూ పోయినా ఎస్కేపిస్ట్. తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. సరళ, గణేష్ మనకి ఏమీ కాకపోయినా, మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు. మన కోసం బస్టాండులో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు. ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళ? అతని గురించైనా ఆలోచించు. అవును, గణేష్ గురించి ఆలోచించాలి. ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని, ఇంత కుట్టి పెళ్లి కూతురాయని. తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం ధనం ధనం. ఈ అందగాడు బాసికం కట్టెను, మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చను. ధనం ధనం 36,101 రూపాయ. తీసుకో. ఎంత దైవమే! నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా. నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు. మే ప్యాసింజర్ల దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బిది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీలు విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా. నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ తెచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా 2 హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ అదెప్పుడు? ఇంక 3 వారం, ఇంక 3 వారం, షిఫ్టింగ్ 4 వారం, మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు நான் ஏதாவது டப்பிங் படமா? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి 4 రే. అందరు నైట్ నమ్మకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై. పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడరా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. హై ఎవడు వాడు? గణేష్. వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గౌడ్ పెద్ద బిల్కింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే బొక్కలో దోస్తారు. ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. వద్దు బాబు,
ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ పక్క పెట్టుకోండి. లోకల్ కాల్స్ మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ పన్నెండు. రేపే శబరిగిరి ఎస్టీడీ కాదు కాదు గణేష్ STD எல்லாம் டப்பு போயிடுச்சு. ഇവിടെ ആരുമില്ലേ എനക്ക് ഒരു പൊന്നു വേണു യാരുമില്ലേ ഒരു പൊന്നു വേണു మరో మలయాళ కుట్టిరో గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం. నీ డెసిషన్ కరెక్ట్. ఈ విషయం అతనికి చెప్పావా? చెప్పలేదు. మరి చెప్పేయి. చిన్న రిక్వెస్ట్, ఏమైనా అతని డ్రెస్ పెట్టని మార్చమని చెప్పు, లేకపోతే అతను నీకు సూట్ అవడు. బానే ఉన్నాడు కదా, ఇలా చూసే కదా నేను ఇష్టపడ్డాను. మరి మార్చడం ఎందుకు? పోన్లే, వీళ్ళందరి కోసమైనా ఒకసారి మార్చి చూ. లోన్ ఎవరు లేరు కదా? అయ్యో, హలో వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. అదేమిటయ్యా ఏ కృష్ణరావు, ఏం టెన్షన్గా ఉన్నావు? టెన్షన్ నాకు కదయ్యా, ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వీరారెడ్డి. వీరారెడ్డికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? కాదయ్యా, అంతకంటే ఎక్కువ అటాకే వచ్చింది. ఏంటి? వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావతి లేదు, ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందంట. ఇందులో టెన్షన్ ఉందయ్యా. అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవరో క్లీనరో కాంపౌండర్ చూడకూడదు. ఇప్పటి వరకు హాస్పిటల్లో కాంపౌండరు, ఇక మీదట ఆస్తి కాంపౌండ్ మొత్తం చూసుకొని ఓనర్ అనుకోవచ్చు కదా. ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయ్యా. నాకు కరెక్షన్ టైం అయింది, వస్తాను. ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఈయనకి వస్తుంది అటాక్. ఏంట్రా? ఆయనకు ఒక కూతురుంది కదా, అయితే వాళ్ళకి బస్సుల కమిషన్ బ్రోకర్ లేడు, ఎవరు గణేషా? ఆడితో ముక్క కలిపిందంట. ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది. ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే. సంధ్య, సంధ్య అమ్మాయి ఇంట్లో లేదండి. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇంత ఆలస్యం లేదు. ఇప్పుడు ఎందుకు అయింది? అదే అది ఏంటది? నిన్ను మీ ఇంట్లో చేసుకొచ్చినప్పుడు మీ నాన్న పడి టెన్షన్, ఇప్పుడు నేను పడాలా? ఏమండి? పడాలని ఇన్నేళ్ల తర్వాత ఆ మాటలు ఏమిటండి? ఇన్నేళ్ళు వచ్చిన అర్థాక మీ అమ్మాయి ఇంటికి రాపోవడానికి కారణం ఏంటి? అదే 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 వాళ్ళన్నది. బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. బీపీ అక్కడ తీసుకురా. మీకు బీపీ చూసుకోవటం రాదండి. అమ్మాయి ఏమిటని వచ్చాక చూసేది? ఇది నా బీపీ, నేను చూసుకుంటా. అట్లే ఏమండి? ఏమనుకుంటా రైట్ రాని చెప్తాను. నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి. కన్నారా నిదరోదా, ఖర్చేమి కాదు. ఏమయ్యా, కాలేజీలో క్లాసులు ఇంకా జరుగుతున్నాయా? అర్ధరాత్రి పాటు క్లాసులు ఏంటి సార్? ఎప్పుడే వెళ్ళిపోయారు. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు సార్. బాబురావు సాబ్, రండి బాబురావు సాబ్. అయ్యి ఎక్కడ గణేష్ గారు ఎక్కడ? వాడు పొద్దుటి నుంచి ఒకటే హడావుడి, పెళ్లి హడావుడి, షాది. వెళ్ళా హాజీ, ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు సాబ్. మీకి ఒక మాట చెప్పన్నాను సాబ్. ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్. మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్? మీకు చెప్పలేదే సాబ్. అయ్యగారు మీరా? ఏటి ఇట్ట వచ్చారు? అయ్యగారు నేనే మీ దగ్గరకు వచ్చి చెప్దాం అనుకుంటా. ఏంటి నువ్వు చెప్పేది? తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? అరే క్యారే? బాబురావు సాబ్, ఏం చేశాడండి? ఏం చేశాడు? తిరిగి కొట్లాడన్న ధైర్యం ఏమో మీకు? నీ తెలీదా? నీ తెలియకుండా జరిగిందా? వెళ్ళకూడదు ఉందా? వీడు నా కూతురు లేపు రాలేదు. అమ్మాయి గారు వచ్చేసారంట. అమ్మగారు ఫోన్ చేశారండి. ఇప్పుడు అర్థమైందా? మీ కూతురు వచ్చిందంటగా. వెళ్ళండి.
ఎలాంటి మనిషిని పట్టుకుని ఎలాంటి మాట్లాడారు? మీరు అనుకున్నవని నిజాలైపోతాయా? ఇన్నాళ్ళు ఈడు ఎముకల నుంచి కూడబెట్టినందుకు మంచి మర్యాద చేశారు. ఏంటి ఏం చూస్తున్నావు? జరిగించాలు పద. ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేనోళ్ళు. ఆ 3 ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని. ఇదిగో ఇక నీ అతి మంచితనం కుదరదు. నా మెళ్ళ ఆ 3 ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను. ఏమనుకుంటున్నారు? రేపు దశమి గడియలు బాగున్నాయి. వెంటనే గుళ్ళో లగ్గ పెట్టించేయి. ఏ ఊరుకోయే, కోపంలో పెచ్చగా మాడక. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండే మనసి మాట్లాడే స్నేహితురాలాగే చూసానే. అందుకే నా మనసులో మాట చెప్తున్నానే. నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం. నమస్తే సార్. సంజయ్ ల్యాబ్ లో ఉండగా మా ఫ్యూన్ చూసుకోకుండా డోర్ లాక్ చేసేశాడు. నైట్ వాచ్మెన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చేదాకా తన లోపల ఉన్న విషయం మాకు తెలియలేదు. ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తప్పు చేయటం సారీ చెప్పడం ఇదొక్కటే మీకు తెలుసు. ఇంత రాత్రి వరకు ఆడపిల్ల ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారు ఆలోచించారా? ఇలాగనే మీరు కాలేజీ నడపడం. జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పొరపాటు ప్లీజ్ ఇంకెప్పుడు. ఇంకేం చెప్పదు, దయచేసి వెళ్ళిపోండి. అది కాదండి. మీరు చెప్పాల్సింది చెప్పారు, జరగాల్సింది జరిగింది. వెళ్ళిపోండి. సారీ సార్. ఏమిటిది? ఆడు కూతురు వెనకాతల తిరిగిపోకపోతే ఈడు ఇంత దూరం వచ్చేవాడేనా? ఆడు కూతుర్ని చంపుకోమనండి, నరుకోమనండి, ఏమైనా చేసుకోమనండి అంతే. ఎంతైనా ఓనర్ గారి కూతుర్ని ప్రేమించడం గణేష్ తప్పే కానీ ఏమిరా తప్ప? మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడో గణేష్ నేను లేననే, వాడు సంపాదించుకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే. వాడు గుండెలు బాదుకుని కదా అంత 2 బస్సులు కొని పెట్టినాడు. గణేష్ దేవుడు రాముడు అంటే పెద్ద పెద్ద మాటలు చెప్పినాడే. తన కూతురు మేటర్ వచ్చేసరికి దయ్యం అయిపోయినాడా? అసలు వాడు అల్లుడు కావడానికి మన గణేష్ దేంట్లో తక్కువరా? దేంట్లో తక్కువనే? ఒక డ్రైవర్ కూర్చుమీహో ఏదైనా ఉంటే ఏంటని అడగొచ్చు, అవుననొచ్చు, కాదనొచ్చు. అంతేగాని బేటాని ఇలా బజార్లో చావు బాధడం ఏ ఠీక్ నై. నేనే అడుగుతాను. అవును, నేను కూరుకోకూడదు. నేనే అడుగుతాను. ఏమని అడుగుతావు? గణేష్ కి సందనిమ్మని బాబురావు గారిని అడుగుతాను. పెళ్లి చేయమంటాను. ఒప్పుకోకపోతే నేనే చేస్తాను. గణేష్ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా మనసుకు నచ్చాడు, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా. నిన్ను ఏ లోటు లేని ఇంట్లో ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావు, మేము తృప్తిగా ఉంటాం. అదేంటమ్మా, నాన్నగారు నిన్ను చేసుకున్న రోజున ఏమీ లేదు కదా. మరి ఈ రోజు అంచెలంచెలుగా పెరిగి ఆయన ఇంతవారు అవ్వలేదా? గణేష్ అలాగే పెరగకూడదా? తను చాలి చాలని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను. ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు. నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం. అది మారదు. ఏంటి మీరంతా ఎందుకు వచ్చారు నాకు తెలుసు. ఏ విప్లవమా? వాడి పెళ్లికి మీరంతా ఒకళ్తానా? మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకోమని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడు మిమ్మల్ని డిమాండ్ చేయలేదు. కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికే వచ్చాం. ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే, ఒక యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా. అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి స్టీరింగ్ సరిగా పట్టుకుని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కాని మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఒక డ్రైవర్ గా చెప్పడానికి వచ్చాను. గణేష్ మీకు ఎంత చేశాడండి? ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురి అవకాశం ఇచ్చింది. వెంటనే కాళ్ళు కడిగి పిల్లనివ్వండి. ఆడి డబ్బు లేదనే కదా రోడ్డు మీద గీడ్స్ కొట్టారు. ఇప్పుడు దాకా నేను సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన 3 ఎకరాలు ఆడి బేరం రాసేస్తున్నాను, నాకు పెట్టేయండి. బాబురావుజీ ఓ అల్లాకా బేటా హై. ఎంతో మంది బద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు. మీ బిడ్డని వాడి నీతికిచ్చి నిఘా చేయండి. అల్లా అచ్చా కరేగా. ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరికి భయపడను. ప్రేమ విషయంలో నాలాగా తెగించిన వాడు మరెవడూ లేడు. నేను ఓనర్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు లేవనెత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాను. ఆ ఓనర్ తెలుసా? నా పక్కనే సప్తగిరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు, నాకు విరోధిగా చలామణి అవుతున్నవాడు వీరవర వెంకట సుబ్బరాయణం. ప్రేమ గురించి ఆలోచించడానికి, పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకే అధికారం ఉంది. ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. మార్పే రాదా? మీరు మనిషే కాదా? అదేంటండి ఎన్నిసార్లు చెప్పినా మీ మాట మీదేనా?
మీరు చేయకపోతే మేమే చేస్తాం. వెంటనే నా కూతురు గణేష్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. అదే అడుగుతున్నాను. అది కాదు. అది మన గణేష్ కేరా. టిప్పు అదలే టిప్పు మనకి అన్నట్టు పెళ్లి కొడుకు అయిపోయాడు. అంగరంగ వైభోగంగా పెళ్లి చేద్దాం రండి. నిండి పందిరి వేసిందండి, నేల పీటయ్యిందండి. తగ్గవాడితో లగ్గమైతే ఆ మొగ్గ విరియునండి. అది కుదురులేని ఈ కుర్రవాడికి తెక్క కుదురుతుంది. భారరాతి మేడే కరిగి నేల మీది కాళ్లే కడిగి పేద పెద్దలను తేడాలన్నీ జరపాలి. కోటలోని ఆయువరాణి తోటరాముడు తచత కోడి ప్రేమ రాజ్యమును కలకాలం పాలించాలి. హే కలిమికి చెలిమికి నడుమన నిలిచిన ఇనుప తెరలు కరుగుతూ ఉంటే కనివిని ఎరుగని జత ఇది అని మన మనసు పాడుతుందే. మనముతో ముడిపడి బిగిసిన మనసులు ఒకరికొకరు అనిపిస్తుంటే తలతల వెలుగుల తడిసిన కనులకు సిరులు దొరికినట్లే. ముందు జన్మలో రుణమంతా తీర్చుకోను కలిసిందంట బ్రహ్మరాతలకు అర్థం చెప్పే ఈ జంట. ముందు ఇద్దరుంటారంట, కలిసి ఒక్కటవుతారంట, లెక్క చూస్తే పై ఏటికి మూడవుతారంట. మసకల ముసుగున గుసగుస గొడవలు ఉరికి ఉరికి కలబడుతుంటే కనులకు వెలిగే పడుచుదలకు కథ బదులు తేలుతుంది. జరిగిన తగువుకు బిడియము భయపడి పరుపు విడిచి పరుగెడుతుంటే తికమక పడి పడి కరిగిన సమయము తెల్లవారుతుందే. హే అంగరంగ వైభోగంగా పెళ్లి చేద్దాం రండి. నిండి పందిరి వేసిందండి, నేల పీటయ్యిందండి. ఒక్క చుక్కతో పెళ్లి కూతురు సిగ్గు మొగ్గయింది. తగ్గవాడితో లగ్గమైతే ఆ మొగ్గ విరియునండి. కొంగు ముళ్ళతో పక్క మీయగా పిల్ల ఎదురయింది. అది కుదురులేని ఈ కుర్రవాడికి తిక్క కుదురుతుంది. Hey!
కూర్చో భోంచొద్దు గాని. ఏంటండి కొత్తగా ఎత్తుబాల ఇంటికి అంచాం? అప్పుడు కమిషన్ గణేష్వి, ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గణేష్వి. ఆ మాత్రం పెట్టకపోతే ఎలా? ఊరుకోండి, ఉన్నట్టుండి ఎండి లెవెల్ పెంచేస్తే ఎటకారంగా ఉంటుంది. అమ్మగారు, మీరు ఎప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మీ సల్లని మనసుతో నా చేతిలో ముద్దాడతారే, అదే నాకు సెంటిమెంట్ గా ఉంటుంది. ఇగో ఇది తీసేయండి, ఇవన్నీ తీసేయండి చెప్తాను. అబ్బగారు ఏంట్రా? అయ్యగారు గుండెపోటు వచ్చిందండి, చాలా సీరియస్ గా ఉందండి. మీ పేరే తలుస్తున్నారమ్మా, త్వరగా రండమ్మ గారు, రండమ్మా. ఏమండి విన్నారా? మా నాన్నకి హార్ట్ అటాక్ అంట. వాడికి కూడా హార్ట్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇలాంటప్పుడు వేళాకోళం ఏంటండి? రాత్రి నాకు చెడ్డకలు వచ్చినప్పుడు అనుకున్నాను ఇలాంటిది ఏదో వినాల్సి వస్తుందని. ఏమండి రండి. ఎక్కడికే వెళ్ళేది? వాడి గడప తొక్కడానికి వీల్లేదు. అది కాదు నాన్న. నీకు తెలియదు ఊరుకో. అప్పుడు నువ్వు పుట్టలేదు. మీ అమ్మ నేను ప్రేమించానంటే మెడబెట్టి బయటకి గడించాడు. పెళ్లి చేసుకుంటానంటే జైల్లో పెట్టించి పరుగు తీశాడు. వాడు చచ్చినా సరే వాడు శవాలు చుట్టాలు కూడా వీల్లేదు. సబబే అండి, ఆయన మాట్లాడింది సానా సబబు. ఆయన ఎంత బాధపడకపోతే అక్కడ ప్రాణాలు పోతున్నా, ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు. రేపు ఆ పెద్దన గుట్టుకోమన్నాడు అనుకోండి, మనిషి పోయేటప్పుడు కూడా మంకు పట్టు పట్టాడు అల్లుడు అని ఆడాళ్ళ మీ గురించి మూతులు తిప్పుకుని చీ కొడతారు. అబ్బే అవన్నీ పట్టించుకోకర్లే, దూలిపోయటమే. ఒకవేళ కూతురు మీద బెంగతో చచ్చిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఒక రోజు మీకు కల్లో కనిపించి కూతుర్ని చూడలేకపోయాను కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి, మీరు కూడా జాలతో కన్నీళ్ళు పెట్టుకుని అమ్మగారు తీసుకెళ్లి చూపిద్దాం అనుకుంటారు. కానీ అలా ఉండడుగా. ఆయన మనిషి పోయిన తర్వాత బాధపడి లాభం లేదండి. ఇప్పటి వరకు మావగారు ఎంత పొగరబోతైనా బాబురావు గారు మాత్రం దేవుడు అన్నారండి. ఆయన ఈయన ఎంత అవమానించినా ఈయన మాత్రం కూతురు మహాలక్ష్మిలా చూసుకున్నాడు అన్నారు. కానీ ఇప్పుడు తండ్రి చావు బతుకుల్లో ఉన్న ఆఖరి చూపులు కూతురు పంపించలేదు హిట్లర్ అంటారు. ఆయన అండి గారు మనకే. పద వెళదాం. రండే గారు పదని చెప్తారు. నాన్న నాన్న అమ్మా వచ్చావా? నిన్ను చూడకుండా పోతానేమో అనుకున్నా. లేదు నాన్న. మీ ఆయన నిన్ను ఇంటికి పంపిస్తాడని నేను అనుకోలేదమ్మా. ఆయన కూడా వచ్చారు. వచ్చారా? చాలా సంతోషం. అమ్మా, నేను అతన్ని అన్న మాటలకి, చేసిన ద్రోహానికి నాతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగానే ఉంటుంది. ఆయన టెన్షన్ పడదో చెప్పు, రెస్ట్ తీసుకోమను. నన్ను క్షమించడు. ఎంతో కష్టపడి పైకొచ్చావు. మన మధ్య ఎన్ని పంతాలున్నా నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకుండా దాన్ని మహారాణిలాగా చూసుకున్నావు. నేనే నిన్ను అగౌరవపరిచాను. నన్ను మన్నించలుడు. మావయ్య ఊరుకోండి మావయ్య. పెద్దవారు మన మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. పూర్ణాన్ని ఊరుకో. నువ్వు బెంబేలు పెడితే ఆయన బెంబేలు పెడతాడు. మాంగారు మీరు రెస్ట్ తీసుకోండి, మీకేం కాదు. మీరంతా ఏమీ అనుకోకపోతే మా అమ్మాయితో